people outside India and good morning to people in India. నా పేరు సాయి కృపా సాగర్. చాలామంది నన్ను పిరమిడ్ వ్యాలీ అనే ప్రాజెక్ట్కి రిలేట్ చేస్తారు. నేను దాని గురించి మాట్లాడతాను. పిరమిడ్ వ్యాలీ ప్రాజెక్ట్లో ఎలా పత్రి గారు అండ్ ఆల్ ద లెర్నింగ్స్ ఆఫ్ పత్రిజీ ఎలా యూస్ అయింది అని. సో ఫస్ట్ నేను పుట్టి పెరిగిందంతా తమిళనాడు. దో మదర్ టంగ్ ఇస్ తెలుగు. పుట్టి పెరిగింది తమిళనాడు అండ్ బిఫోర్ కమింగ్ ఇన్ టు మెడిటేషన్ వచ్చే ముందు మోస్ట్లీ మా చిన్నప్పుడు మా ఫాదర్ అంతా ఫుల్ సత్యసాయి డివోటీ. సో అప్పటి నుంచే కొద్దిగా స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్నది. చిన్నప్పటి నుంచి 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ నుంచి భజన్స్ పాడేది, సాయిబాబా సమితికి వెళ్ళేది, ఎవ్రీ వీక్ వెళ్తూ ఉంటాము. అండ్ మా ఫాదర్ కూడా ఫుల్ సేవ, హీ వాజ్ పార్ట్ ఆఫ్ ది సత్యసాయి సేవాదల్. సో దాంట్లో ఆయన ఫుల్ సేవ చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ పోస్ట్ రిటైర్మెంట్ కూడా వాళ్ళు ఎప్పుడు ఆ ఏజ్ లిమిట్, సేవాదల్ ఏజ్ లిమిట్ రీచ్ అయ్యే వరకు రెగ్యులర్గా సర్వీస్ చేస్తూనే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ 75 ఇయర్స్ 80 ఇయర్స్ కూడా మా ఫాదరు పుట్టపర్తికి వెళ్ళి సేవ చేయడము, అంటే తమిళనాడు బ్యాచ్ ద్వారా వెళ్ళి సేవ చేయడము, అన్ని చోట్ల బుక్ స్టాండ్, బుక్ స్టోర్, కిచెన్ అన్ని చోట్ల చేశారు. సో అదే మేబీ ఆ సర్వీస్ భావన, సేవా భావన అక్కడి నుంచి వచ్చినట్టుంది నాకు. సో ఇప్పుడు పిరమిడ్ మూమెంట్ ఎస్ఎస్ఎంలో వచ్చిన తర్వాత కూడా అంత సర్వీస్ చేయాలనిపించడం, సో ఆల్ దట్ అట్రిబ్యూట్స్, క్వాలిటీస్ ఐ థింక్ మా ఫాదర్ టు సత్యసాయి కమ్యూనిటీ దగ్గర నుంచి వచ్చింది. నేను 1992లో నోయిడాలో పనిచేస్తున్నప్పుడు ఫస్ట్ టైం మెడిటేషన్ ఇంట్రడ్యూస్ అయ్యాను. ట్రాన్స్‌సెండెంటల్ మెడిటేషన్, టీఎం అని చాలామంది వినుంటారు. సో ట్రాన్స్‌సెండెంటల్ మెడిటేషన్ అక్కడ నోయిడా దగ్గరే మహర్షి మహేష్ యోగి ఆశ్రమం ఉందన్నమాట. సో అక్కడ వాళ్ళు ఇప్పుడు మన ధ్యాన ప్రచారం ఎలా చేస్తుంటామో ఒక్కొక్క ఊర్లో మనము గ్రూప్ మెడిటేషన్ చేపిస్తుంటామో అక్కడ అలాగే ఆ చుట్టుపక్కల ఏరియాస్ అంతా వాళ్ళు టీఎం నేర్పిస్తూ ఉంటారు ఆ టీచర్స్. సో అలాగే ఒక క్లాస్లో పోయి అటెండ్ అయ్యి టీఎం అది మంత్రా చెప్తారనమాట. సో మంత్రా నేర్చుకొని అప్పుడప్పుడు చేస్తూ ఉన్నాను. సో దట్ వాజ్ మై ఫస్ట్ జాబ్ ఇన్ ఢిల్లీ. సో దాని తర్వాత అరౌండ్ మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2000 ఐ థింక్ 97లో నేను మా వైఫ్ యూఎస్ వెళ్ళి ఐ వాజ్ వర్కింగ్ అట్ మైక్రోసాఫ్ట్. సో మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నప్పుడే నేను నా పిహెచ్డి కూడా చేశాను. పిహెచ్డి ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ చేశాను. సో అప్పుడు నాకు ఆ ధ్యానం చాలా ఉపయోగపడింది. ఎందుకంటే వర్క్ అట్ మైక్రోసాఫ్ట్ యాజ్ వెల్ యాజ్ నాకు పిహెచ్డి చదువు, రీసెర్చ్ అవి చేయడానికి ఆ సెగ్రిగేషన్ చాలా యూస్ అయిందనమాట. సో కాన్సన్ట్రేషన్, ఆ ఫోకస్. సో అప్పుడు అంతవరకే తెలుసు మెడిటేషన్ అంటే ఓకే, కాన్సన్ట్రేషన్ కుదురుతుంది, ఫోకస్ కుదురుతుంది. సో దానివల్ల మనం ఏం చేస్తున్నామో ఆ పని సవ్యంగా, చాలా ఫోకస్డ్గా, చాలా మంచిగా చేయొచ్చు అని. సో ఆ టైంలో చాలా యూజ్ అయింది. ఎందుకంటే జనరల్గానే నేను కొద్దిగా ఈటీ అంటుంటాను, ఎక్సెసివ్ థింకర్. సో చాలామందికి చాలా ఆలోచనలు వస్తుంటాయి. సో నాకు చాలా ఆలోచన వస్తూ ఇది చేయాలి, అది చేయాలి, సో ఇది ఎలా చేయాలి అని అంటూ ఉంటాను. బట్ ఆ టైంలో మెడిటేషన్ ఇనీషియల్గా, ధ్యానం నాకు ఇనీషియల్గా ఫోకస్, కాన్సన్ట్రేషన్ అండ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇంప్రూవ్ చేయడానికి చాలా యూస్ అయింది. ఎస్పెషలీ 2 హెవీ వెయిట్ వర్క్ మైక్రోసాఫ్ట్లో కంప్యూటర్ డెవలప్మెంట్ టీంలో ఉన్నాను అండ్ పిహెచ్డి చేస్తూ టైం అయింది. సో యూఎస్లో మేము 5 ఇయర్స్ ఉన్నాం. 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా చంద్రశేఖర్ పొలమర్శెట్టి, మీ అందరికీ తెలుసుంటే చంద్రశేఖర్ పొలమర్శెట్టి అండ్ వాణి మేడం వాళ్ళు ఇంట్రడ్యూస్ అయ్యారు. సో మేబీ 1 or 2 టైమ్స్ కలిసి ఉంటాము కామన్ ఫ్రెండ్ ద్వారా. సో మేము సియాటల్లో ఉండేవాళ్ళం, వాళ్ళు పోర్ట్లాండ్లో ఉన్నారు. సో ఐ థింక్ 2 or 3 అకేషన్స్ వీ మెట్. సియాటల్ మేము వచ్చినప్పుడు, లేకపోతే అటుపక్క ఏదో ట్రిప్ వెళ్ళినప్పుడు కలిసాం. అంతే. అప్పుడు ఆయన చెప్తూ ఉంటారు, డాక్టర్ జీకే గారు, ఆయన బ్రదర్ మెడిటేషన్లో ఉన్నారు, పత్రిజీ గురించి కొంచెం 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 చెప్తుంటారు. బట్ ఆయన అప్పుడు ఫుల్గా లేరు. సో జనరల్లీ నేను నా మెడిటేషన్ చేసుకుంటూ ఉన్నాను. సో అలా ఇదైపోయింది. తొందరగా 2003లో మేము రిటర్న్ అయ్యాం ఇండియాకి. అండ్ దెన్ 1 year బిఫోర్ చంద్రశేఖర్ గారు కూడా రిటర్న్ అయ్యారు. వాళ్ళు బెంగళూరులో ఉండడం స్టార్ట్ చేశారు. మేము బెంగళూరు రిటర్న్ అయ్యి ఇక్కడ కాగ్నిసెంట్లో వర్క్ స్టార్ట్ చేశాను అప్పుడు 2003లో. సిటిఎస్ అంటారు. సో అప్పుడు అప్పుడు పత్రిజీ ఇక్కడ బెంగళూరు వస్తూ ఉండి, అప్పుడు చంద్ర గారు ఫుల్ జనరల్గా మెడిటేషన్ లోపల ఎంటర్ అయ్యారనమాట. సో అప్పుడు ఆ, పత్రిజీ ఇక్కడ వచ్చి క్లాసులు చేస్తున్నప్పుడు రమ్మంటారనమాట. సో మేము
అలాగే వన్ టైం ఏదో స్కూల్లో ఇక్కడ పత్రిజీ క్లాస్ జరుగుతుంటే నేను మా వైఫ్ వెళ్ళామన్నమాట. సో వెళ్ళాము, ఐ థింక్ వాజ్ సండే ప్రాబ్లీ. సో సండే వెళ్ళాము, పత్రిజీ మెడిటేషన్ చేస్తా ఉన్నారు, అందరూ గ్రూప్ మెడిటేషన్ చేపిస్తా ఉన్నారు, సార్ ఫ్లూట్ వాయిస్తా ఉన్నారు. సో అందరూ తన తర్వాత పోయి షేక్ హ్యాండ్ ఇస్తా ఉన్నారు, మేము అప్పుడే ఫస్ట్ ఇంట్రడక్షన్. సో ఇప్పుడు మనం పోయి పత్రి దగ్గర షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన గుర్తుపెట్టి గుర్తుపట్టుకోవడం ఎక్కడ ఉంటారు లేండి. సో అందరికీ అది చేసాం. బట్ ఐ థింక్ టువర్డ్స్ ఎండ్ పోయి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చాం, అప్పుడు అంతే పరిచయం. సో అందరూ వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చేలాగా. సో మేము ఇంటికి వచ్చేసాము. దాని తర్వాత మేబీ ఆ క్లాస్ ఇంకా 1 or 2 క్లాసెస్ తర్వాత ఒకరోజు ఈవినింగ్ సడన్గా మా ఫ్లాట్ డోర్ నాక్ చేస్తే, ఓపెన్ చేస్తే చంద్రశేఖర్ గారు వచ్చారు. పక్కనే పత్రి సార్. సో పత్రి సార్ని పిలుచుకొచ్చారు చంద్రశేఖర్ గారు. సో మా ఇంటికి ఇట్ వాస్ టోటలీ మాకు, బిందుకి నాకు అసలు ఏం చేయాలో తెలియదు. బికాజ్ అంత పెద్ద గురువు ఫస్ట్ టైం మన ఇంటికి వస్తున్నారు, ఏం కావాలో ఏంటో అదేది అని. బట్ దెన్ దట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ అసోసియేషన్ విత్ పత్రిజీ అండ్ పిఎస్ఎస్ మూమెంట్ అండ్ పిరమిడ్ వ్యాలీ. సో దాని తర్వాత చాలాసార్లు వచ్చారు. సో అప్పటి నుంచి ఆ, మాకు ఫస్ట్ ప్రాజెక్ట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో వాస్ వెబ్సైట్ చేయడం. సో చాలామందికి తెలుసు, నేను బిందు వెబ్సైట్ చేస్తా ఉన్నామని. పిఎస్ఎస్ మూమెంట్ .org వెబ్సైట్ ఎవరో చేస్తున్నారు, అంత బాగాలేదు. సో పత్రిజీ కూర్చొని మా చేతి చేయించాను. దాని తర్వాత ఎవ్రీ టైం బెంగళూరు వచ్చినప్పుడు మంత్లీ వన్స్ అన్న ఇంటికి వచ్చేవాళ్ళు, నైట్ అంతా కూర్చొని ఆ వెబ్సైట్ అప్డేట్ చేయడము. సో సారు ఎవ్రీ టైం దాని ద్వారానే ఆ మెడిటేషన్ ఈస్ రెస్టింగ్ ద ఎంటీయింగ్ ద మైండ్ అండ్ దెన్ ద 3 grand హ్యాపెనింగ్స్, ఆ ఎవల్యూషన్. ఫస్ట్ ఒక వర్షన్ ఉండింది, దాని తర్వాత నెక్స్ట్ వర్షన్ ఎవ్రీ టైం వచ్చినప్పుడు పత్రిజీ వెబ్సైట్ ముందు కూర్చొని వర్డ్స్ చేంజ్ చేయడం, లెటర్స్ చేంజ్ చేయడం, టెక్స్ట్ యాడ్ చేయడం అవి చేస్తూ ఉంటారు. లేట్ నైట్